సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో గొప్పగా చెప్పుకునే సినిమాలలో పడయప్ప అలియాస్ నరసింహ స్థానం ఖచ్చితంగా టాప్ 3లో ఉంటుంది. 1999లో విడుదలైన ఈ ఐకానిక్ మూవీ అప్పట్లో కోలీవుడ్ రికార్డులని బద్దలు కొట్టింది. తన స్నేహితులతోనే నిర్మాతలుగా పెట్టి ఈ మూవీని తీశారు రజనీకాంత్. ఇప్పటిదాకా తమిళ ఓటీటీ హక్కులు ఎవరికి ఇవ్వలేదు. దీన్ని బట్టి ఆయన ఎంత వ్యక్తిగతంగా ఈ చిత్రాన్ని ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రజనీ పుట్టినరోజుతో పాటు ఆయన నటన ప్రయాణం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పడయప్పని డిసెంబర్ 12 గ్రాండ్ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నడూ లేనిది రజనీకాంత్ మొదటిసారి ఒక రీ రిలీజ్ సినిమాకు స్పెషల్ ప్రమోషన్ చేశారు. 36 నిమిషాల వీడియోలో తన అనుభవాన్ని డీటెయిల్గా పంచుకున్నారు. వాటిలో ముఖ్యమైనది పడయప్ప 2 ప్రస్తావన. సీక్వెల్ చేసే ఆలోచన ఉందని నీలాంబరి టైటిల్తో ప్రతిపాదన సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. ఇక్కడే మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే పడయప్ప క్లైమాక్స్లో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర చనిపోయింది. మళ్ళీ బ్రతికించడం అసాధ్యం. ఒకవేళ చూపించాల్సి వస్తే ఫ్లాష్ బ్యాక్ రూపంలో రజనీ ఫస్ట్ లవర్గా నీలాంబరికి కొత్త ట్రాక్ రాయాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే నీలాంబరిని పడయప్ప సీక్వెల్గా తీయడం అంత ఈజీ కాదు. సౌందర్య ఇప్పుడు మన మధ్యలో లేరు. ఒకరిద్దరు తప్ప ఆర్టిస్టులందరూ బ్రతికే ఉన్నారు. కానీ ఒక కల్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిపోయిన నరసింహాన్ని కొనసాగింపు చేయడం అంటే చాలా పెద్ద రిస్కే అవుతుంది. దీనికి తోడు దర్శకుడు కేఎస్ రవికుమార్ చాలా కాలం నుంచి డైరెక్షన్ మానేసి నటనకు పరిమితమయ్యారు. ఒకవేళ పార్ట్ 2 అనుకుంటే మరో దర్శకుడికి ఆ ఛాలెంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దాన్ని స్వీకరించే సాహసం ఎవరు చేస్తారనేది పెద్ద ప్రశ్న. అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు, కానీ సగటు సినిమా ప్రియులు మాత్రం నరసింహాన్ని అలాగే వదిలేయడం బెటర్ అని అంటున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఏదో కొంచెం హైప్ కోసం అన్న మాటలే తప్ప నిజంగా నీలాంబరిని తీసే ఉద్దేశం రజనీకాంత్కి లేరు. ఎందుకు అనంటే కూలీ, జైలర్ 2 తర్వాత ఆయన కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు 2. కమల్ హాసన్ నిర్మాతగా 1, కమల్ హాసన్తో కలిసి మల్టీ స్టారర్ మరొకటి. వీటికి డైరెక్టర్లు ఇంకా లాక్ కాలేదు. మొదటి ప్రాజెక్టుని సుందర్ సి ఆల్రెడీ వదులుకున్నారు. ఇవి చేశాక రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన రజనీకాంత్ ఈసారి సీరియస్గా చేస్తున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే టాలీవుడ్ ఫ్యాన్స్ నరసింహాని స్క్రీన్ మీద చూసే అవకాశం లేదు. కేవలం తమిళంలో మాత్రమే రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ హక్కులు ఏఎం రత్నం దగ్గర ఉన్నాయి. హరిహర వీరమల్లు తర్వాత ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు మిస్ అయిన భవిష్యత్తులో నరసింహాన్ని విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. రజనీ స్వాగ్, రమ్యకృష్ణ విలనిజం, ఏఆర్ రెహమాన్ సంగీతం, సౌందర్య పాత్ర మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్. రజనీ స్వాగ్, రమ్యకృష్ణ విలనిజం, ఏఆర్ రెహమాన్ సంగీతం, సౌందర్య పాత్ర మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్ కేవలం ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి హార్ట్ ఫేవరెట్ అయ్యింది.